హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి. ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా టేస్టీగా బిస్కెట్లని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఒక్క 20 నిమిషాల్లోనే టేస్టీగా ఇంట్లోనే బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చు. ఈ క్రంచీ అయిన బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 1/4 కప్పు పంచదారని తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం ఇందులోకి 4 యాలక్కాయలను వేసుకోండి. ఇప్పుడు పంచదారని మెత్తగా పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి 1/4 కప్పు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ స్మెల్ రాని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు. కాకపోతే అందరికీ నెయ్యి అందుబాటులో ఉండదు కాబట్టి నేను ఇక్కడ ఆయిల్తో చేస్తున్నాను. ఆయిల్ వేసాక మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము. ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. అలాగే అరకప్పు శనగపిండి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ సుజీ రవ్వ వేసుకోండి. ఈ సుజీ రవ్వ వేసుకోవడం వల్ల బిస్కెట్లు క్రంచీగా వస్తాయండి. మిస్ కాకుండా తప్పకుండా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ 2 వేసుకోవాలండి. ఇప్పుడు పిండిని కలుపుకోవాలి. పిండిలోకి నీళ్ళేమి పోయవలసిన అవసరం లేదు. పిండిని వీలైనంతగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. అప్పుడే మనకి బిస్కెట్స్ క్రంచీగా టేస్టీగా వస్తాయి. నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా పిండి అలా హోల్స్ పడుతూ వస్తేనే బిస్కెట్లు చక్కగా గుల్లగా వస్తాయండి. నెక్స్ట్ ఇడ్లీ ప్లేట్లను తీసుకుని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ప్లేట్లు రెడీ చేసుకున్నాక పిండిలో నుంచి కొద్దిగా పిండి తీసుకుని చేత్తోటి రోల్ చేసుకోండి. చేత్తోటి స్లోగా ఫ్రెష్ చేసుకుంటూ మనకి బిస్కెట్ షేప్లో చేసుకోవాలి. ఎక్కువ ఫ్రెష్ చేయవలసిన అవసరం లేదండి. మయాన్న బటన్ వేలుతో కొద్దిగా ఫ్రెష్ చేసుకుని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు పెడుతున్నాను. ఇలా బిస్కెట్స్ రెడీ చేసుకుని ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి. ఇంకొక రకం చూపిస్తాను. ఇలాగే బిస్కెట్స్ని రెడీ చేసుకుని నేను ఇక్కడ ఎండు ద్రాక్ష పెడుతున్నానండి. కొన్ని జీడిపప్పుతోటి కొన్ని ఎండు ద్రాక్షతోటి రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఇడ్లీ పాత్రని ఒక 10 నిమిషాలు హీట్ చేసుకోండి. తర్వాత రేకులను పెట్టుకుని 30 నుంచి 40 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండండి. ఇక్కడ నీకు 30 నిమిషాలు దాటిన తర్వాత చూస్తున్నాను. చూడండి, బిస్కెట్స్ చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. బిస్కెట్స్ని ప్లేట్లలో నుంచి వెంటనే తీసేయకండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా నైక్ తోటి ఇలా ఫ్రెష్ చేసుకుంటే బిస్కెట్స్ చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూస్తున్నారు కదండి వీడియో క్లిప్లో ఎంత చక్కగా వచ్చాయో క్రంచీ అయిన టేస్టీ అయిన బిస్కెట్స్. చూడండి, ఒకటి విరిచి చూపిస్తాను. ఎంత క్రంచీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అచ్చం మనకి బేకరీ స్టైల్లో చేసే బిస్కెట్స్ లాగానే ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ బిస్కెట్స్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుంది.